ఇప్పటి వరకు నేను మీకు దేనికోసం థ్యాంక్స్ చెప్పలేదు, కానీ ఇప్పుడు మీరు చేసిన పనికి చెప్పాలనిపిస్తుంది. వాట్? మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ సార్. మా అమ్మ నాకు దేవుడితో సమానం. నేను జీవితంలో ఎలాంటి బాధ లేకుండా మనశ్శాంతిగా సంతోషంగా ఉన్న రోజులంటే అవి మా అమ్మతో ఉన్న రోజులే. అందువల్లే ఇంట్లో ఎంత కష్టం ఉన్నా అమ్మ వర్ధంతి చేయడం మాత్రం ఎప్పుడూ మానలేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఇలా చేయాలనుకున్నప్పుడు మనసులో భయం కలిగింది. ముందు జ్యోతక ఇంట్లోనే చేయాలనుకున్నాను. అయ్యగారే బలవంత పెట్టి ఇక్కడ చేసుకోమన్నారు. చివరికి నేను అనుకున్నది జరిగింది, కానీ ఇది నేను ఊహించలేదు సార్. మీ అమ్మగారు అలా వచ్చి మొత్తం అన్ని నాశనం చేసేసి అమ్మకి పెట్టిన చీరను విసిరి కొట్టినప్పుడు నేనది అస్సలు తట్టుకోలేకపోయాను. అవి కేవలం పండ్లు పువ్వులు మాత్రమే కాదు సార్, అందులో మా అమ్మ ప్రాణం కూడా ఉంది. ఆమె ఆత్మ అక్కడే ఎక్కడో నిలబడి చూస్తూ ఉంటుందని నేను నమ్ముతాను. అవన్నీ అలా నాశనం చేసేసరికి నా మనసు తట్టుకోలేకపోయింది సార్. ఇలాంటి విషయాల్లో కూడా ఆమె ఇలా ప్రవర్తిస్తారని నేను అనుకోలేదు. జరిగిందన్నీ జీర్ణించుకోలేకపోయాను. కానీ నా కోసం మీరు ఇదంతా చేసిన తర్వాత నా మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంది సార్. హే, అదంతా వదిలే. ఇన్ఫాక్ట్ నువ్వు ముందే చెప్పుంటే ఇంకా గ్రాండ్గా చేసేవాణ్ణి. లేదు సార్, చాలా గొప్పగా జరిగింది. ఇది చాలు. నా జీవితాంతం మీరు చేసిన దాని గురించి తలుచుకుంటూనే ఉంటాను. ఊరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఇది ఎప్పటికీ మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఇదేమంత పెద్ద విషయం కాదు. ఫీల్ ఫ్రీ, ఫీల్ ఫ్రీ. కూల్ డౌన్, ఓకే? కానీ ఒక్క విషయంలో మీ మీద నాకు బాధ కలుగుతుంది సార్. వాట్? ఏ విషయం? ఇదంతా చేయడం మంచి విషయమే, కానీ ఇది నా కోసం మీరు చేయలేదు. ఎవరో ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ వర్ధంతికి ఏమీ చేయలేకపోతుందని జాలితో మీరు చేయలేదు. ఎప్పట్లాగే మీ అమ్మని ఏడిపించడానికే చేశారు. అయినా పర్వాలేదు సార్. అది తెలిసిన తర్వాత కూడా చెప్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్ సార్. నో, నెవర్. నువ్వు అనుకుంటుంది తప్పు. ఇన్ఫాక్ట్ నేను ఇంతవరకు చాలా విషయాల్లో నువ్వు అనుకున్నట్టే చేశాను, యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇది నేను ఫీల్ అయ్యే చేశాను. యాక్చువల్లీ ఇవన్నీ నాకు అలవాటే లేదు. నిజం, ఇవన్నీ ఏంటనేది కూడా నాకు తెలీదు. నా ఫ్రెండ్ అశోక్ ఉన్నాడు కదా, వాణ్ణి అడిగి తెలుసుకున్నాను. యాక్చువల్లీ నేనెప్పుడు నా కన్నతల్లిని తిట్టేటప్పుడు అందరూ నన్ను తిట్టేవాళ్ళు. మాతృమూర్తి అని కూడా చూడకుండా, తల్లి ప్రేమని అర్థం చేసుకోకుండా ఇలా చేస్తున్నానని చాలా చాలా తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ అనలేదు. నువ్వు చూసావు కదా, ఇంత చీప్గా ఎవరైనా నడుచుకుంటారా? ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళని తల్లి అని అంటారా? నో, నెవర్. దెయ్యం అని అంటారు. నేను చెప్తున్నాను నిలవేణి, ఇలాంటి వాళ్ళని పొగరు పట్టిన దయ్యాలనో, ఈగో ఉన్న దయ్యాలనో అంటారు. అసలు వీళ్ళందరూ మనిషి జన్మలే కాదు. కొంచెమైనా జాలి దయ ఉన్న వాళ్ళైతే వీళ్ళిలా నడుచుకుంటారా? నడుచుకోరు. సారీ సార్, నేను అనవసరంగా మీకు గుర్తు చేశాను అనుకుంటా, క్షమించండి. ఇట్స్ ఓకే. నేను లోపలికి వెళ్తాను, వస్తాను. ఓకే, బాయ్. హ్యాట్స్ ఆఫ్ టు యూ నిలవేణి. నువ్వు సూపర్ నిలవేణి. యు ఆర్ గ్రేట్. డాడీ, డాడీ కూర్చోరా. సారీ డాడీ. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మను ఏడిపించడానికి కూడా నువ్వు ఇది చేసి ఉండొచ్చు. ఎనీవే,
ఇది చాలా పెద్ద విషయం, చాలా మంచి విషయం కూడా. తోటి మనిషికి ఒక సమస్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నిలబడ్డావు చూడు, అది నీ నిజమైన క్యారెక్టర్. పాత తారక్ ఇలానే కదరా ఉండేవాడు. మెల్లమెల్లగా వాణ్ణి బయటికి తీసుకురా. రే 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 ఎందుకురా ఇప్పుడు నవ్వుతున్నావు? నేను సీరియస్గానే చెప్తున్నాను. ఇతరులకి సహాయం చేసేటప్పుడు మనుషుల మొహం మీద ఎక్స్ట్రా అందం పుడుతుంది అంటారు. ఇప్పుడు అది నీ మొహం మీద కనబడుతోందిరా. అది నిన్ను ఇంకా అందంగా గంభీరంగా చూపిస్తోందిరా. తారక్ చాలా అద్భుతమైన వ్యక్తి అని నీ చుట్టూ ఉన్నవాళ్లు చెప్పేది నీ దగ్గరున్న డబ్బుని చూసో లేదా నీ అందాన్ని చూసో కాదురా, నీ క్యారెక్టర్ని చూసి. ఇక మీదటెప్పుడైనా ఇదే విధంగా ఉండు. జీవితం అనేది ఎంత అందంగా ఉంటుందో నీ కళ్లతో నువ్వే చూస్తావు. ఒక విషయం కోసం నీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి డాడ్? నా మాట విని ఉదయం నుంచి తాగకుండా ఉన్నావు చూడు, చాలా థ్యాంక్స్ రా. ఏంటి డాడ్ మీరు? ఇప్పుడు మీ అమ్మొచ్చి గొడవ చేశాక తాగావు చూడు, అది పర్వాలేదు. బట్ నేను చెప్పింది ఫాలో చేయటానికి ట్రై చేశావు చూడు, దానికోసం థ్యాంక్స్. ఓకే డాడ్, ఐ లవ్ యూ డాడ్. ఐ లవ్ యూ. మీరు హ్యాపీగా ఉండండి డాడ్. మొత్తానికి వాడు అనుకున్నది చేశాడు. అదే కాకుండా కొత్తగా 4-5 తీసుకొచ్చి మన ఇంటి ముందు నిలబెట్టి మనందర్నీ పిలిచి అదంతా చూసేలా చేశాడు. రోజు రోజుకి తారక్ మరీ ఓవర్గా చేస్తున్నాడు. అవునవును, సంబంధమే లేకుండా నన్నే ఇరికిస్తున్నాడు. యాండి మీరు ఊరుకోండి, ఇప్పుడు అదా ముఖ్యం. అది ముఖ్యం కాదా? అమ్మా, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళదంతా నాశనం చేశావు? నువ్వు అలా చేయకుండా ఉండుంటే అసలు ఇప్పుడు ఏ గొడవ ఉండేది కాదు కదా. ఏం మాట్లాడుతున్నావే? అంటే అది ఏం చేసినా పర్లేదని చూసి చూడనట్టు వెళ్ళిపోమంటున్నావా? ఇలా అవమానపడుతూ నేనుండలేను. అది కాదమ్మా. ఏయ్, అది ఈ రోజు ఇలా చేస్తుందని మీకు ముందే తెలుసు కదా. దాన్ని అలా చేయమని చెప్పేసి మీరంతా సినిమా చూసినట్టు చూస్తున్నారు కదా. అలా ఏం లేదమ్మా. మనం ఏం చేసినా కూడా తారక్ వెంటనే దానికి బదులుగా ఏదో ఒకటి చేస్తున్నాడు. అందువల్లే ఏమో మాట్లాడకుండా పట్టించుకోకుండా వదిలేద్దాం అనుకున్నాం. ఏంటి పట్టించుకోకుండా వదిలేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఆటలాడుతున్నారా? నువ్వు మాట్లాడడం చూస్తుంటే నాకు మీ మీదే అనుమానంగా ఉంది. మెల్లమెల్లగా మీరే దానికి సపోర్ట్ చేసేలా ఉన్నారు. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. తారక్ అనవసరంగా ఓవర్ చేస్తున్నాడు, అందుకే చెప్తున్నాను. వాణ్ణి ఏమైనా చేసుకోనివ్వు, కానీ నేను అనుకున్నది సాధించి చూపిస్తాను. దాన్నంత ఈజీగా వదలను. అది సరే, తల కొరివి పెట్టను, సార్థాలు చేయను అని చాలా ఓవర్గా మాట్లాడాడు. అదే నాకు చాలా బాధగా అనిపించింది. అందర్నీ నిలబెట్టి అందులోనూ ఆ నీలవేణి ముందు తారక్ అలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు.